రాముని వారము మాకేమి విచారము, స్వామి నీదే భారము, దాశరథే జీవాధారము. రాముని వారము మాకేమి విచారము. ఒక త్యాగరాయ కృతి ఆలపించిన, ఒక రామదాసు కీర్తన ఆలాపించిన, ఒక అన్నమాచార్య కీర్తన ఆలాపించిన, అది ఆదిభట్ల వారు ఆలాపిస్తేనే అది ఆత్మానందం కలుగుతుంది, వారి గానంలోంచి వస్తుందని పెద్దలందరూ కూడా విజయనగరంలో ప్రతి వీధిలో కూడా ఆదిభట్ల వారి యొక్క వైభవం గురించి నేను ఎన్నోసార్లు విన్నాను. విజయనగరంలో 10 సంవత్సరాలు కోరుకొండ సైనిక్ స్కూల్లో పనిచేసినప్పుడు అలా ఎప్పుడైనా ఆదిభట్ల వారి ఇంటి వైపు వెళ్తున్నప్పుడు, లేకపోతే ఆ గంట స్తంభం దగ్గర నడిచినప్పుడు, 4 లాంతర్ల దగ్గర నడిచినప్పుడు కూడా ఎక్కడ చూసినా కూడా ఆదిభట్ల నారాయణదాసు గారి వైభవము, ఒక గురజాడ వైభవమే ప్రతి అణువణువులోనూ కూడా విజయనగరం జిల్లా ఉత్తరాంధ్రలో మనకు బాగా తెలుస్తుంది. ఇవాళ ప్రముఖ చలనచిత్ర నటీమణి, ముఖ్యంగా నేను ఆవిడని గౌరవించేది హరికథ, ఒక కళాకారులు ఆవిడ, గొప్ప కళాకారిణి ఆవిడ ఎంతో పూనుకుని ఆదిభట్ల నారాయణదాసు గారి యొక్క 150వ ఈ జయంతి ఉత్సవాల్ని ఆవిడ ఎంతో గొప్పగా చేయడం అనేది నేను ఆవిడని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఆవిడ పిలవగానే నేను శ్రీకాకుళంలో కార్యక్రమానికి వెళుతూ ఆగి మధ్యలో తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటాను. ఎందువల్లంటే ఆదిభట్ల వారు ఉమర్ ఖయాం గాలిబ్ రచనల్ని ఆయన తెలుగులో అనువాదం చేసినట్టు చాలా తక్కువ మందికి తెలుసు. అవి నేను విజయనగరంలో ఒక మిత్రుడు చూపిస్తే నేను చదివాను వాటిల్ని. ఆయన పారసీక భాషలో, అరబిక్ భాషలో, అలాగే అనేక భాషల్లో ఆయనకి చాలా ప్రావీణ్యం ఉండేది. ఆయన పారసీకాన్ని బాగా నేర్చుకుని చాలా అద్భుతమైనటువంటి పారసీక సాహిత్యాన్ని తెలుగులో అనువదించినటువంటి మహానుభావుడు ఆయన. అలాగే ఆంగ్ల భాష కానీ, హిందీ కానీ, ఉర్దూ కానీ అనేక భాషల్లో ప్రావీణ్యం ఉన్నటువంటి ఆ మహానుభావుడు నిజంగా సంగీత శబ్దరత్నాకరాన్ని పూర్తిగా ఆయన ఆవాహన చేసుకుని అద్భుతమైనటువంటి కళా సంపదని మనకు అందించినటువంటి మహానుభావుడు. నాకు ఎప్పుడు కూడా స్ఫూర్తి ఏంటంటే, ఒక గజల్ కళాకారుడిగా ఆదిభట్ల నారాయణదాసు గారు ఒక స్ఫూర్తి. ఒక సాంప్రదాయాన్ని వారు ప్రారంభించి కొన్ని తరతరాల పాటుగా ఆయన తెలుగు సాహిత్యంలో ఒక లెజెండ్, ఒక మార్క్ అన్నమాట. మన తెలుగు లలిత కళల్లో కానివ్వండి, మనకున్నటువంటి సంస్కృతిలో ఆదిభట్ల నారాయణదాసు గారు చూపించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ హరికథ అనేటువంటి ఈ కళారూపాన్ని తెలుగు జాతికి, భారతీయ సంస్కృతికి, మన కళలకి అందించినటువంటి మహానుభావుడైన వారు స్ఫూర్తి. నేను కూడా తెలుగు గజల్ని ఆ స్థాయికి నేను తీసుకెళ్ళగలను లేదో నాకు తెలియదు, కానీ అలా స్థాయికి తీసుకెళ్లాలని కోరుకునే ఆయన అడుగుజాడల్లో నడిచేటువంటి ఒక చిన్న కళాకారుణ్ణి. ఇవాళ ఆయన జయంతి కార్యక్రమాలు రాష్ట్రం నలుమూలలా జరగాలి. నాతోటి గంటా శ్రీనివాసరావు గారు, అలాగే పెద్దలు, ముఖ్యంగా కొంతమంది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మంత్రివర్యులు అందరూ కూడా దీన్ని ప్రత్యేకంగా జరపాలని అన్నారు. తప్పకుండా ఈ సంవత్సరం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఈ 150 సంవత్సరాల ఈ జయంతి ఉత్సవాల్ని పెద్ద ఎత్తున జరుపుతారని నేను విశ్వసిస్తున్నాను. అలాగే నేను మొన్న ఎండోమెంట్ కమిషనర్ గారిని, అలాగే ఎండోమెంట్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు తప్పకుండా హరికథ, బుర్రకథ ఇవన్నీ కూడా ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ దేవాలయాలన్నింటిలో కూడా తూచా తప్పకుండా కార్యక్రమాల్లో ఉండాలి విధిగా. ఎందువల్లంటే హరికథ ఈజ్ నాట్ డయింగ్ ఆర్ట్ అని చెప్పడం చాలా ఈజీ అయిపోయింది అందరికీ. కానీ ఒక హరికథ కాలక్షేపం చేస్తూ ఒక పక్క సంగీతాన్ని, ఒక పక్క సాహిత్యాన్ని నిజంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మహోన్నతమైన కళాకారులు. ఇవాళ ఒక ముస్లిం గర్ల్, ఒక పాప, ఏమిటంటే యాకోబి అనే ఒక ముస్లిం బాలిక ఇవాళ వైజాగ్లో హరికథ చెప్పబోతుంది. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం ఇవాళ ఇక్కడ. ఇది మనం అందరం కూడా ఆహ్వానించాలి. హరికథ డయింగ్ ఆర్ట్ అని చెప్పడం కాదు. చిన్న చిన్న పిల్లలు ఈ కళ వైపు మెగ్గు చూపుతున్నారంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ, సాంస్కృతిక శాఖ ఇందులో తప్పకుండా ఇన్వాల్వ్ అవ్వాలి.
నవ్యాంధ్ర నిర్మాణం చేస్తాము, నవ్యాంధ్ర నిర్మాణం చేస్తాము, సింగపూర్ని చేస్తామని చెప్పడమే కాదు, కళల్ని ఆదరించాలి. ఒక హరికథని, ఒక బుర్ర కథని, ఒక తప్పెట గుళ్ళుని ఇవన్నీ బతికినప్పుడు నాటకం, పౌరాణిక నాటకం, ఈ శాస్త్రీయ సంగీతం, మ్యూజిక్ కాలేజీలు ఇవన్నీ కూడా ఏవైతే ఈ ఉత్తరాంధ్రలో జిల్లాలో కానివ్వండి, లేకపోతే రాయలసీమ జిల్లాలో కానివ్వండి, లేకపోతే కోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి కళారూపాల్ని బతికించినప్పుడే అది నవ్యాంధ్ర అవుతుంది తప్ప సింగపూర్ లాగా బిల్డింగులు కడితే కాదు. ఇటువంటి కళాకారుల యొక్క కెపాసిటీ బిల్డింగు మనం నిర్మాణం చేసినప్పుడు మాత్రమే అవుతుందనే విషయం మొత్తం అందరం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. డెఫినెట్గా ఆదిభట్ల నారాయణదాసు గారి జయంతి ఉత్సవాల్ని రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా ఇతర కళా సంస్థలు కూడా పెద్ద ఎత్తున జరగాలి. కళ్యాణి గారు చాలా పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకున్నారు. ఆ ప్రాజెక్టు ప్రకారం నేను కూడా గజల్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి నేను తప్పకుండా నా సేవలు ఉంటాయని ఆవిడకి చెప్తూ రేపు జరగబోయే నాట్స్ అమెరికా ఉత్సవాల్లో కూడా తప్పకుండా హరికథ అనే కళారూపాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తామని కళ్యాణి గారికి నేను మనవి చేసుకుంటున్నాను. అమెరికాలో తప్పకుండా ఒకళ్ళిద్దరు కళాకారులను అక్కడ తీసుకెళ్ళి తప్పకుండా ఈ కళారూపానికి తప్పకుండా ఒక పెద్ద పీట వేస్తామని చెప్పేసి మనవి చేస్తూ ఆ మహానుభావుడికి మరొక్కసారి వందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.